హలో అందరికీ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సీనియర్ ఇంటర్మీడియట్ జువాలజీ 2021లో అడిగినటువంటి క్వశ్చన్ పేపరు తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి తెలుగు మీడియం పేపరు. ఇంగ్లీష్ మీడియంది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో 2021 పేపర్ ఇది. చూద్దాం క్వశ్చన్స్ ఎలా అడిగాడో. సో మనకి సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లోరైడ్ విస్తాపము, ఇది అందరికీ తెలిసినటువంటి క్వశ్చనే. నెక్స్ట్ గుచ్చగాలనాన్ని వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మానవ మెదడును కప్పి ఉంచే రక్షణ పొరలను పేర్లు తెలపండి. మొత్తం మనకి ఎన్ని రక్షణ పొరలు ఉన్నాయి? 3 పొరలు ఉన్నాయి. అవి ఏవేవి అంటే వరాశిక, లౌతికల మరియు మృద్వి అన్నమాట. ఇవి మనకు మెదడును కప్పి ఉంచేటువంటి పొరలు అన్నమాట. వీటిని మెనింజస్లు అని అంటాము ఇంగ్లీష్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్ణ లేదా శూన్య అనుక్రియ అంటే నాడీ కణము ఉద్దీపనం అనేది జరిగితే సంపూర్ణంగా జరుగుతుంది లేదా జరగకుండా ఉంటుందన్నమాట. దాన్నే మనము పూర్ణ లేదా శూన్య అనుక్రియ అని అంటాము. ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డయాబెటిస్ ఇన్సిపిడస్, డయాబెటిస్ మెలిటస్ మధ్య గల భేదాలను వివరించండి. రెండు ఒకటే కాదు. డయాబెటిస్ ఇన్సిపిడస్ వచ్చేసి అధిక మూత్రము, అధిక దాహం. ఇది దేనివల్ల వస్తుంది అంటే యాంటీ డయూరెటిక్ హార్మోన్ లోపం వల్ల వస్తుంది ఇది. అదే ఇన్సులిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి వచ్చేసి డయాబెటిస్ మెలిటస్. ఇందులో మూత్రంలో చక్కెర అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని చక్కెర వ్యాధి అని కూడా అంటామన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అప్పుడే జన్మించినటువంటి శిశువులకు కొల్లోస్ట్రము అత్యావశ్యకము నిరూపించండి. కొల్లోస్ట్రమ్ అంటే ముర్రు పాలను మనం కొల్లోస్ట్రమ్ అని అంటామన్నమాట. ఈ పాలను పట్టించడం వల్ల శిశువుకు రోగనిరోధకత అనేది వస్తుందన్నమాట. సహజ రోగ నిరోధకత అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జనాభా విస్ఫోటనానికి గల 2 కారణాలను తెలపండి. జనాభా విస్ఫోటనం అంటే చాలా ఎక్కువగా జనాభా ఏమవుతూ ఉంది, పెరుగుతూ ఉంది కదా, దాన్ని జనాభా విస్ఫోటనం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధక పద్ధతి వల్ల కలిగే లాభాలను పేర్కొనండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గార్డియన్ ఏంజల్ ఆఫ్ సెల్ జీనోమ్ అని దేన్ని సాధారణంగా పిలుస్తారు? P53 అనే జన్యు వచ్చేసి దీన్ని మనం గార్డియన్ ఏంజల్ ఆఫ్ సెల్ జీనోమ్ అని అంటాం. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే కణ విభజన జరిగేటప్పుడు DNA సక్రమంగా తయారైందా లేదా అని ఇది ఏం చేస్తుంది, చెక్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ సరిగ్గా తయారవ్వకపోతే దాన్ని తొలగిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని గార్డియన్ ఏంజల్ ఆఫ్ సెల్ జీనోమ్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఏమిటి? ఈసీజీలో సాధారణ భాగాలు ఏవి? ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి చూస్తే శ్వాస రుగ్మతలను తెలపండి. శ్వాస వ్యవస్థ యొక్క రుగ్మతలను వివరించండి. ఇది సాధారణంగా ఎప్పుడు అడిగేటువంటి ప్రశ్న అన్నమాట. నెక్స్ట్ మూత్రపిండం యొక్క నిలువుకోత పటం గీసి భాగాలను గుర్తించండి. పటం గీస్తే దానికి 2 మార్కులు. భాగాలు కనీసం ఎన్ని రాయాలి అంటే 4 భాగాలు రాస్తే మీకు 2 మార్కులు వస్తుంది. భాగాలకు 2 మార్కులు, తర్వాత పటం గీయడానికి 2 మార్కులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోరీ వలయం అంటే ఏమిటి? ప్రక్రియ గురించి వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిసన్స్ వ్యాధి, కుషింగ్స్ సిండ్రోమ్ వ్యాధి గురించి రాయండి. నెక్స్ట్ బి కణాల గురించి లఘుటిక రాయండి. నెక్స్ట్ వచ్చేసి మానవునిలోని లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుంది? సో మానవుల్లో లింగ నిర్ధారణ ఏ రకానికి చెందిందంటే XX, XY రకానికి చెందిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిసిస్ని వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వివిధ రకాల క్యాన్సర్లను వివరించండి. చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అందులో సాధారణంగా సార్కోమా, లుకేమియా, లింఫోమా ఇవన్నీ కూడా
క్యాన్సర్లో రకాలన్నమాట. సో ఇక్కడ 4 మార్క్స్ అన్నీ కూడా తెలిసిన క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మానవుని గుండె నిర్మాణాన్ని చక్కని పటాలతో వివరించండి. సో ఇక్కడ గుండె నిర్మాణం అందరు రాస్తారు కానీ పటం డయాగ్రామ్ వేయడం లేదు. డయాగ్రామ్ వేయకపోతే మీకు 3 మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి డయాగ్రామ్ మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పటం సహాయంతో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను వివరించండి. నెక్స్ట్ క్వశ్చన్ క్రిస్ క్రాస్ అనువంశికత అంటే ఏమిటి? మానవుల్లో సంప్రాప్తించే ఒక లింగ సహలగ్నత అంతర్గత లక్షణాన్ని వివరించండి. ఆల్రెడీ మీకు నేను పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ తర్వాత క్రిస్ క్రాస్ అనువంశికత మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినాను. మీరు వాటిని చూసి నేర్చుకోండి. నెక్స్ట్ త్వరలోనే గుండె నిర్మాణాన్ని కూడా నేను వివరిస్తాను. సో ఇది 2021లో అడిగినటువంటి జువాలజీ సీనియర్ ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపరు. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే కూడా మనకు 70% ఆఫ్ ద మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చదవడం వల్ల మీకు 70 కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. 80% ఆఫ్ ద మార్క్స్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ని చదవడం వల్ల మీకు 80% ఆఫ్ ద మార్క్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మీరు బాగా చదివితే మంచి మార్కులతో మీరు పాస్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.